ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ మానవ హక్కుల సంఘం కార్యాలయాన్ని కర్నూలులో కొనసాగించాలని సర్కార్ నిర్ణయించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి కోర్టుకు నివేదించారు. పాలసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా లోకాయుక్త హెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేశారని సవాల్ చేస్తూ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశంపై ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు అప్పట్లో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. గతంలో హెచ్ఆర్సీ లోకాయుక్త ఆఫీసులను హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. కోట్లలో ఖర్చు చేశారని తెలిపారు. ఆ ప్రయత్నాన్ని విరమించి కర్నూలులో ఏర్పాటు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే శ్రీకాకుళం నుంచి కర్నూలుకు వెళ్లాలంటే శ్రమతో కూడుకున్న పని అని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. న్యాయ సంబంధ సంస్థలను అమరావతి జస్టిస్ సిటీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. హెచ్ఆర్సీ లోకాయుక్త తరలింపు వ్యవహారంపై 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ప్రతి కౌంటర్లలో రికార్డులలో చేర్చుకుపోవడంతో విచారణ వాయిదా పడిందని చెప్పారు.